తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 23rd లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేర్పించబోతున్నాను. సో దానికంటే ముందు ఒక చిన్న విషయం మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, cout as usual, welcome to Telugu Computer World. సో ఇలా ఉంది, ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తే వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ఈ విధంగా వచ్చింది, ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేరే కోడ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు కానీ ఇది తీసేయకూడదు అనుకుంటున్నాను నేను, ఓకే. సో ఇలా తీసేయొద్దు అనుకున్నప్పుడు నేను దీన్ని కామెంట్ అవుట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా 2 ఫార్వర్డ్ స్లాష్లు నేను కనుక ఎంటర్ చేస్తే దీనికి ముందు, ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో నేను కామెంట్ అవుట్ చేసేస్తే 2 ఫార్వర్డ్ స్లాష్లు ఎంటర్ చేస్తే కనుక ఇది కామెంట్ లాగా మారిపోతుంది, ఓకే. చూడండి, మీకు ఇక్కడ డల్ కూడా అయింది, ఓకే, లైట్ గ్రే కలర్లోకి వచ్చేసింది. సో ఇలాంటప్పుడు ఇది మీ కోడ్ రన్ అవ్వదు, ఓకే. సో దీన్ని కామెంటింగ్ అంటాం, ఓకే. సో కామెంటింగ్లో ఇదో రకం సింగిల్ లైన్ కామెంట్స్ అని పిలుస్తారు వీటిని, ఓకే. సింగిల్ లైన్ కామెంట్, ఓకే. సో మల్టీ లైన్ కామెంట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హలో వరల్డ్ అనుకోండి, ఓకే. అండ్ ఇది ఒక కోడ్, హే వాట్సాప్. ఈ విధంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మూడింటిని రన్ చేసాం కానీ మనకి ఇది వద్దనుకున్నాం, సో ఇది కామెంట్ అవుట్ చేశాను, ఓకే. సో ఒకటి కావాలనుకుంటే ఒకటి కామెంట్ అవుట్ చేయడానికి ఈ విధంగా సింగిల్ లైన్ కామెంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇది మొత్తం కంప్లీట్గా కావాలి అంటే ఇది ఉండాలి, కానీ ఇది రన్ అవ్వకూడదు అన్నప్పుడు కామెంట్ లాగా మార్చేయాలి. సో మల్టీ లైన్ కామెంటింగ్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎక్కడైతే కామెంట్ చేయడం స్టార్ట్ చేయాలో, ఓకే, ఆ ఏరియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలనుకుంటే ఈ విధంగా ఫార్వర్డ్ స్లాష్ ప్రెస్ చేసిన తర్వాత ఫార్వర్డ్ స్లాష్, ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ సింబల్, ఓకే. సో ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎక్కడైతే ఎండ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆస్ట్రాయిడ్ సింబల్, ఆ తర్వాత ఫార్వర్డ్ స్లాష్, ఓకే. సో ఈ విధంగా మనం మల్టీ లైన్ కామెంటింగ్ అనేది రాయొచ్చు, ఓకే. ఒక సింగిల్ లైన్ కామెంట్ చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా మీరు 2 ఫార్వర్డ్ స్లాషెస్ని రాసేసి ఆ తర్వాత మీరు ఏం రాసినా కూడా అది మీ యొక్క ప్రోగ్రాంలో రన్ అవ్వదు, ఓకే. అండ్ మల్టీ లైన్ కామెంటింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫార్వర్డ్ స్లాష్, ఆస్ట్రాయిడ్ సింబల్, ఆ తర్వాత ఆస్ట్రాయిడ్ సింబల్, ఫార్వర్డ్ స్లాష్, ఈ మధ్యలో ఉన్నటువంటిది మొత్తం కూడా మల్టీ లైన్ కామెంటే, ఓకే. సో దీంట్లో ఎన్ని లైన్లు అయినా మీరు రాసుకోవచ్చు ఇంకా, ఓకే. ఇదంతా కామెంట్ అవుట్ అయినట్లే, ఇదంతా కూడా కామెంటే. సో ఇప్పుడు రన్ చేస్తే ఏది కూడా పనిచేయదు, ఓకే. సో ఇక్కడ ఒకవేళ సింగిల్ లైన్ని మీరు చేయాలనుకుంటే ఈ విధంగా 2 ఫార్వర్డ్ స్లాష్లు గుర్తుంచుకోండి, ఓకే. మల్టీ లైన్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు, ఓకే. సో చేసినప్పుడు మనకు ఏదైతే మనం వదిలేసామో అది మాత్రం ప్రింట్ అవుతుంది అండ్ మిగిలినవి కామెంట్ అవుట్ అయిపోతాయి అన్నమాట, ఓకే. సో ఈ కామెంట్స్ వల్ల ఏంటి ఉపయోగం అని అంటే ఇక్కడ చూడండి, కామెంట్ వల్ల ఒకటి, ఈ విధంగా మనం టెస్ట్ చేసేటప్పుడు ఈ కోడ్ ఉండనివ్వండి, వేరే కోడ్ని మళ్ళీ టెస్ట్ చేసి చూద్దాం అనుకునే సందర్భంలో ఆ విధంగా రాసుకోవచ్చు. లేదా ఇది ఇక్కడ చూడండి, మీరు
ఈ కోడ్ ఎందుకు రాసాలో ఎందుకు రాసారో మీరు తర్వాత గుర్తించడం కోసం లేదా వేరే డెవలపర్ అర్థం చేసుకోవడం కోసం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెల్కమ్ లైన్ అనుకోండి. సారీ, వెల్కమ్ లైన్ అని నేను రాశాను అనుకోండి. ఓకే, ఇది వెల్కమ్ లైన్ అని అది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ ఈ కోడ్ని మన C++ ప్రోగ్రామ్ అనేది రన్ చేయదు. ఓకే, సో అది మనకు కామెంట్స్ ద్వారా ఉండేటువంటి ఉపయోగం. అండ్ లెట్స్ కమ్ టు ద పాయింట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి అర్రేస్. ఓకే, అర్రే. సో ఈ అర్రే అనేది ఏంటంటే అది కూడా ఒక వేరియబుల్ లాంటిదే, కానీ ఒక వేరియబుల్ అనేది ఒక వాల్యూని కలిగి ఉంటుంది, కానీ అర్రే మాత్రం మల్టిపుల్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అంటే ఒక వాల్యూని అది కలిగి ఉంది, కానీ ఇంట్ వై ఈజ్ ఈక్వల్ టు 10, 20, 50 ఈ విధంగా మనం రాయలేం. ఓకే, సో వేరియబుల్కి అర్రేకి ఉండే తేడా అదే అనమాట. సో అర్రే మరి ఏ విధంగా క్రియేట్ చేయాలి అని అంటే, అర్రే అనేది కూడా ఒక వేరియబుల్ లాంటిదే, కానీ మల్టిపుల్ వాల్యూస్ని అది స్టోర్ చేసుకోగలదు. ఓకే, సో అర్రే అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ అంటే డేటా టైప్ని బట్టి మనం అది తీసుకోవాలి. ఓకే, ఇంట్ యాపిల్ అనేటువంటి ఒక అర్రేని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ అర్రే నేమ్ ఇది, అంటే జనరల్గా మనం వేరియబుల్ నేమ్ ఏ విధంగా అయితే ఎంటర్ చేస్తామో అది ఈ విధంగానే ఉంటుంది, కానీ అర్రేకి మాత్రం వేరియబుల్ నేమ్ పక్కన, అంటే అర్రే నేమ్ పక్కన ఈ విధంగా బ్రాకెట్స్ అనేవి తీసుకోవాలి, అవి కూడా స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు దీంట్లోపల ఈ అర్రే లోపల మనం అర్రేలో ఎన్ని వాల్యూస్ని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 వాల్యూస్ని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో ఈ విధంగా కర్లీ బ్రేసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 20, 25, 35, 60, 90. సో ఎన్ని వాల్యూస్ వచ్చినవి? 1, 2, 3, 4, 5 5 వాల్యూస్ వచ్చేసినవి. ఓకే, సో ఈ విధంగా అర్రే అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూస్ని మనం ఏమని పిలుస్తామంటే ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ప్రొఫెషనల్గా ఎలిమెంట్స్ అని పిలుస్తాం, ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అర్రే అని పిలుస్తాం. ఓకే, సో ఈ అర్రేలోని ఎలిమెంట్స్ అన్నీ ఇవి. ఓకే, అండ్ మరో విషయం ఏంటంటే ఇప్పుడు అర్రే అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మరి ప్రింటింగ్కి వచ్చేసరికి ఏ విధంగా వీటిని మనం ప్రింట్ చేయొచ్చు అనేది ఒకసారి చూసినట్లయితే Cout. ఓకే, యాపిల్ అనేది తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మనం. సో యాపిల్ 1 అని అంటే ఈ ఎలిమెంట్ మనం జనరల్గా ప్రింట్ అవుతుంది అనుకుంటాం, అవునా? సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏమైంది? 25 ప్రింట్ అయింది. ఎందుకు మరి 20 కదా సార్ ప్రింట్ అవ్వాలి అని అంటే, ఇక్కడ ఒక లాజిక్ ఉంది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్యూటర్ ఎప్పుడు కానీ 0 నుండి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ని కౌంట్ చేసే క్రమం ఏ విధంగా ఉంటుందంటే 0, 1, 2, 3, 4. ఓకే, 0 to 4 మొత్తం 5 ఎలిమెంట్స్. ఓకే, మీరు కౌంట్ చేయండి, 0, 1, 2, 3, 4. ఓకే, 1 to 4 ఎలిమెంట్స్ అయితే 0 తోటి కలుపుకుంటే ఒకటి ప్లస్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? 5 ఎలిమెంట్స్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకుంటే ఏం చేయాలి? 0 అనేది తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ మరో విషయం ఏంటంటే ఇక్కడ మనం వేరియబుల్స్ని చేంజ్ కూడా చేయొచ్చు.
అర్రేలోని ఎలిమెంట్స్ని చేంజ్ కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ 0 అనేది 20 ప్రింట్ అవుతుంది. ఓకే సో ఓకే సో ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే ఈ వాల్యూని చేంజ్ చేస్తున్నాను. సో యాపిల్ 0 ఈ విధంగా తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 50 అన్నాం అనుకోండి. ఓకే సో ఇదే లైన్ని నేను ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ రాస్తాను. సో ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు 20 ప్రింట్ అవ్వాలి అండ్ ఇక్కడికి వచ్చేసరికి 50 ప్రింట్ అవ్వాలి. సో చూడండి ఈజీగా ఈ విధంగా మనం దాన్ని ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే ఇంట్ వేరియబుల్స్ని ఇంట్ అర్రేలోని ఎలిమెంట్స్ని మనం ఈజీగా ఈ విధంగా ఓవర్ రైట్ కూడా చేయొచ్చు. ఓకే సో ఓకే ప్రింటింగ్ ఎలాగో తెలుసుకున్నాం అండ్ కంప్యూటర్ ఏ విధంగా కౌంట్ చేస్తుందో తెలుసుకున్నాం అండ్ దాన్ని ఓవర్ రైట్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. ఓకే ఇదంతా తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని కూడా మనం ఒకేసారి 1 by 1 ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలా అంటే ఇక్కడ చూడండి cout ఓకే యాపిల్ 0 ఓకే సో ఎండ్ లైన్. ఓకే సో ఇలా చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అయింది. అండ్ మళ్ళీ మనం cout ఓకే యాపిల్ 1 ఓకే మళ్ళీ ఎండ్ లైన్. ఓకే సో సెకండ్ ఎలిమెంట్ కూడా ప్రింట్ అవుతుంది దీంతో పాటు. ఇలా ఎన్ని ఎలిమెంట్స్ అని రాస్తాం. ఓకే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఓకే 5 టైమ్స్ మనం రాస్తాం. ఒకవేళ 50 ఉంటే సాధ్యమా కాదు. మరి మనకున్న ఆప్షన్ ఏంటి అంటే మనం లూప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే లూప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ లూప్ ద్వారా మనం వాటిని కంప్లీట్గా ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి ఫర్ లూప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0 ఓకే సో I ఈజ్ లెస్ దాన్ 5 అంటే ఇక్కడ చూడండి I 0తో స్టార్ట్ అవుతుంది అండ్ లెస్ దాన్ 5 అంటే 4. సో 0 to 4 5 అంటే కంప్లీట్గా 5 ఎలిమెంట్స్ని ఇది ప్రింట్ చేస్తుంది అని అర్థం. ఓకే సో 5 టైమ్స్ ఇది లూప్ అవుతుందని అర్థం. ఓకే సో I++ ఇక్కడ చూడండి కానీ ఇక్కడ ప్రింట్ చేసే పద్ధతిలో మాత్రం లాజిక్ని పాటించాల్సి ఉంటుంది. ఓకే cout ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యాపిల్ రాసుకున్నాం అండ్ ఇక్కడ 0 పెట్టాలా 1 పెట్టాలా ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఐని ఉంచేస్తాం మనం. ఎందుకనేది నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే సో ఇక్కడ ఐ ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫర్ లూప్ లో మనం ఈ యొక్క ఇంటిజర్ని వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫస్ట్ 0. సో అప్పుడు ఏమవుతుంది ఇది ప్రింట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లూప్కి వెళ్ళింది I++ కదా సో I వాల్యూ ఇప్పుడు ఎంత 1. సో ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లూప్కి వెళ్తుంది అదే విధంగా I వాల్యూ 2 3 4 ఓకే కంప్లీట్గా ఇంకా ఆ తర్వాత 5 అయినా కూడా I వాల్యూ. సో అప్పుడు ఈ లూపే జరగదు కాబట్టి మనకు ఎలాంటి వరీ అవ్వకుండా మనకు కంప్లీట్గా అన్ని ఎలిమెంట్స్ కూడా ప్రింట్ అయిపోతాయి. ఓకే సో చూద్దామా బిల్డ్ అండ్ రన్. ఓకే చూడండి 20 20 25 25 35 35 60 60 90 90 ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ 1 by 1 ప్రింట్ అయిపోయింది. ఓకే సో ఈ విధంగా మనం ప్రింటింగ్ అనేది చేయొచ్చు ఒక అర్రేలోని ఎలిమెంట్స్ని. అదేవిధంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేసి ఒక అర్రే లోపల ఒక అర్రేని క్రియేట్ చేయొచ్చు అండ్ ఆ అర్రేని యూజర్ తనకు నచ్చినటువంటి వాల్యూస్ని ఎంటర్ చేస్తూ తాను అది ఒక అర్రేని క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా దాన్ని ప్రింట్ కూడా చేయొచ్చు. ఓకే సో అదే విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఆరెంజ్ అనుకోండి.
ఓకే. ఇంట్ ఆరెంజ్ దీంట్లో వచ్చేసి ఒక 6 ఎలిమెంట్స్ ఉంటాయి అనుకుందాం. ఓకే. సో మనకు అర్రే లోపల ఉండేటువంటి ఎలిమెంట్స్ని యూజర్ ద్వారా ఎంటర్ చేయించాలని మనం అనుకుంటున్నప్పుడు సో మనం ముందుగా ఓన్లీ డిక్లేర్ చేసేస్తే సరిపోతుంది. ఓకే. ఇక్కడ రాసుకున్నట్టుగా ఈ విధంగా రాసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫర్ లూప్ని క్రియేట్ చేసుకోవాలి ఇందాక అనుకున్నట్లు. ఓకే. సో దీనికోసం ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ అనుకోవచ్చు, సి అనుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. ఓకే. సో ఐ ఈజ్ లెస్ దాన్ 6. ఓకే, అంతే కదండి. సో ఐ ప్లస్ ప్లస్. ఓకే, 6 టైమ్స్ లూప్ అవుతుంది ఇది. ఓకే. సో ఎందుకంటే 0 నుండి కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి మనం, అంటే యూజర్ని ఎంటర్ చేయమని అడగాలి. సో ఏ విధంగా అడుగుతాం అంటే ఎంటర్. సో ఫస్ట్ ఒక న్యూ లైన్ అనేది తీసుకుందాం. ఎంటర్ ఎలిమెంట్ అన్న తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఐ అనేది ఇద్దాం. ఓకే. సో అంటే ఎంటర్ ఎలిమెంట్ 0 అని స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఈ విధంగా ఇచ్చేద్దాం. ఓకే. అంటే అది చాలా చక్కగా వస్తుంది. మీరు ప్రాక్టీస్లో ఇవన్నీ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ సిఇన్ అంటే యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఆరెంజ్. ఓకే. ఆరెంజ్ ఇక్కడ ఐ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇందాక చెప్పినటువంటి లాజిక్ ప్రకారమే అది ఐ వాల్యూ 0 ఉన్నప్పుడు ఫస్ట్ ఆరెంజ్ 0లో మనం యూజర్ ఎంటర్ చేసేటువంటి వాల్యూని స్టోర్ చేసేసుకుంటుంది. ఓకే. సో స్టోర్ చేసేసుకుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసినటువంటి వాల్యూస్ని ప్రింటింగ్ ఏ విధంగా చేయాలి అని అంటే చూడండి, ఫర్ లూప్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి, లేదా దాన్ని కాపీ చేసి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే. సో కాపీ పేస్ట్. ఓకే. సో దీని లోపల మనం ప్రింటింగ్ అనేది చేసేద్దాం పైన చెప్పుకున్నటువంటి విధానంలోనే. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూ లైన్ అండ్ న్యూ లైన్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఎలిమెంట్ ఓకే ఎలిమెంట్ ఇక్కడ ఐని ప్రింట్ చేద్దాం. ఆ తర్వాత కొంత స్పేస్ తీసుకొని ఆ తర్వాత ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి, అంటే ఎలిమెంట్ 0 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, అంటే ఎంటర్ చేసిన వాల్యూ వచ్చే విధంగా అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుండొచ్చు మీకు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఓకే. సో ఇక్కడ ఎండ్ లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఫర్ లూప్ని రాసుకున్నాం. ఏం చేసాం, ప్రాంప్ట్ అనేది రాసుకున్నాం. ఏ విధంగా, ఎంటర్ ఎలిమెంట్ ఐ అంటే ఇక్కడ 0 అనమాట. ఎంటర్ ఎలిమెంట్ 0 అని యూజర్ని అడుగుతున్నాం. తర్వాత ఎంటర్ ఎలిమెంట్ 1, ఎంటర్ ఎలిమెంట్ 2, ఎంటర్ ఎలిమెంట్ 3, ఈ విధంగా సీరియల్ నెంబర్ ప్రకారం మనం కంప్యూటర్ కౌంటింగ్ ప్రకారంగానే అడుగుతున్నాం. అండ్ ఆ తర్వాత ప్రింటింగ్ ఏ విధంగా చేస్తున్నాం అంటే ఎలిమెంట్ ఐ అంటే ఇక్కడ 0 అనుకోండి ఫస్ట్ టైం. ఎంటర్ ఎలిమెంట్ 0 ఈజ్ ఈక్వల్ టు అతను ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఇక్కడ ప్రింట్ అయ్యే విధంగా ఇచ్చాము. ఆరెంజ్ ఐ అంటే ఏంటి, ఇక్కడ ఐ వాల్యూ ఎంత 0. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆరెంజ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఓకే. ఎలిమెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఎలిమెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఈ విధంగా ప్రింట్ అయ్యే విధంగా మనం రాసుకోవడం జరిగింది. ఓకే. సో లెట్స్ బిల్డ్ అండ్ రన్. ఎలిమెంట్ ఎంటర్ ఎలిమెంట్ 0. ఓకే. సో
ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, 20, 25, 30, 35. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎంటర్ చేయడం అయిపోయింది. అండ్ ఇక్కడ ఎలిమెంట్ 0 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ మీరు ఈ విధంగా చూడొచ్చు. ఓకే, ఎంటర్ ఎలిమెంట్ 0 అన్నప్పుడు అతను 10 ఎంటర్ చేశాడు. తర్వాత 15, 20, 25, 30, 35. సో ఇక్కడ చూడండి, ప్రింటింగ్లో ఎలిమెంట్ 0 ఈజ్ ఈక్వల్ టు 10, 15, 20, 25, 30, 35. అంటే యూజర్ ఏదైతే ఎంటర్ చేశాడో అది కంప్లీట్గా ఇక్కడ ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదంతా తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం యూజర్ ఎంటర్ చేయడానికి వీలుండేలాగా ఒక ప్రోగ్రామ్ అనేది రాసాం. ఓకే, అంటే యూజర్ తన ఓన్ అర్రేని క్రియేట్ చేసుకునే విధంగా మనం రాసాం ప్రోగ్రామ్ అనేది. సో ఇక్కడ 5 ఎలిమెంట్సే అతను ఎంటర్ చేస్తాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎలిమెంట్స్ కదా, 6 ఎలిమెంట్స్ ఉండనివ్వండి. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ 6 ఎలిమెంట్స్ యొక్క మొత్తాన్ని కనుక్కోవాలనుకుంటున్నాను, అంటే సమ్ కనుక్కోవాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను, ఒక ఇంటిజర్ వేరియబుల్ని. ఓకే, సో తీసుకున్న తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అని అర్థం, అవునా? సమ్ ప్లస్ వాట్, ఆరెంజ్ ఐ. అంటే అతను ఏదైతే ఎంటర్ చేశాడో దాన్ని ఈ సమ్ అనేటువంటి వేరియబుల్కి కలుపుతూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ దీని వాల్యూ ఎంత, 0. ఆ తర్వాత అతను ఎంటర్ చేసిన వాల్యూ కలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎంటర్ చేస్తే 20. నెక్స్ట్ టైం అతను ఎంత ఎంటర్ చేశాడు, 30. సో 20 + 30. ఈ విధంగా కంప్లీట్గా అది మొత్తాన్ని కనుక్కుంటుంది అన్నమాట. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ని గమనించండి. ఏంటిది ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి అని అంటే సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఆరెంజ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆరెంజ్ ఐ. ఓకే, అంటే ఆరెంజ్ అనే అర్రేలో ఫస్ట్ ఎలిమెంట్ వాల్యూ. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే మనం సమ్ని కనుక్కున్నాం. సో ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాం cout. సో sum of total elements లేదా sum of elements అనొచ్చు. sum of elements వచ్చేసి సో sum. ఓకే, సో అతను ఏదైతే ఎంటర్ చేస్తాడో దాని యొక్క మొత్తాన్ని మనం ఈ విధంగా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే కొంత స్పేస్ అనేది ఇద్దాం ఈ విధంగా. ఓకే, సో ఎంటర్ ఎలిమెంట్ 0. ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50, 60. ఓకే, సో సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ 2, 10. ఓకే, అంటే వీటి యొక్క మొత్తం 10 + 20, 30, 30 + 30, 60, 60 + 40, 100, 100 + 50, 150, 150 + 60, 210. సో వాటి యొక్క మొత్తాన్ని ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ దీంట్లో మనం కామెంట్స్ ఏ విధంగా చేస్తామంటే సింగిల్ లైన్ కామెంట్స్ ఏ విధంగా అండ్ మల్టీ లెవెల్ లేదా మల్టీ లైన్ కామెంట్స్ అనేవి ఏ విధంగా రాస్తామనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ఒక అర్రేని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో తెలుసుకున్నాం. యూజర్ చాయిస్కి ఇవ్వాలనుకున్నప్పుడు
ఐ మీన్ యూజర్‌తో మనం ఒక అర్రేని క్రియేట్ చేయించాలనుకుంటున్నప్పుడు ఏ విధంగా క్రియేట్ చేస్తామనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత దాంట్లోని అర్రేలోని ఎలిమెంట్స్‌ని ఏ విధంగా ప్రింట్ చేయవచ్చో తెలుసుకున్నాం. అదేవిధంగా అర్రేలోని ఎలిమెంట్స్ యొక్క టోటల్ లేదా సమ్మరీని ఏ విధంగా కనుక్కుంటామనేది తెలుసుకున్నాం. సో, చాలా విషయాలు తెలుసుకున్నాం. మీకు ఖచ్చితంగా ఈ ట్యుటోరియల్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో కానీ, ట్విట్టర్‌లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.